దాన్ని నన్ను మందలించలేదని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడ మీరందరూ ఏం చేస్తున్నారని కదా ఆయన అడిగింది. అవును. అందులో అధికారులు ఎవరు ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ఇప్పుడున్న ప్రభుత్వం మాట వినేవాళ్లే కదా. పోనీ జగన్ ఏమైనా తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కడ? ఈవెన్ ఆ పోర్టు నడిపిస్తున్నది కూడా తెలుగుదేశం వచ్చాక తెచ్చుకున్నట్టు నిన్న హర్ష కుమార్ చెప్పాడు కదా, ఎవరు అధికారిని తీసుకొచ్చి పెట్టారు ఇంతకుముందు వైసీపీ హయాంలో సస్పెండ్ అయిన అధికారిని అని. అంటే టోటల్గా తమ అధికారులే, తమ నాయకులే, తమ బియ్యమే, అంటే అధికార పక్షం చేస్తుంది. అలాగని డైరెక్ట్గా తెలుగుదేశంని ఏమనలా, తెలివిగా తెలుగుదేశాన్ని అనకుండా జగన్ టైంలో నుంచి ఇది జరుగుతోంది, దీనికి అసలైన వాళ్ళని పట్టుకోవడానికి ఎందుకు ఆగుతున్నారు అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు పవన్ కళ్యాణ్. ఈ ఆగ్రహాన్ని ఎగ్జిబిట్ చేశారు, బాగా ఫోకస్ అయింది. ఇందులో వైసీపీ వైపుకి మీడియా ద్వారా ప్రయత్నించారు కానీ వైసీపీ వెంటనే రైజ్ చేసిన ప్రశ్న, ఇప్పుడు ఉన్నది ఎవరు? సివిల్ సప్లైస్ మంత్రి నాదెళ్ల మనోహరు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనసేన, అట్లాగే అక్కడ పట్టుబడింది కాకినాడ, ఏరియా అంతా కూడా తెలుగుదేశం జనసేన ఉంది. ఇంకా చెక్ పోస్టులన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన చెక్ పోస్టులన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే, మరి అక్కడికి ఎట్టెళ్ళియో మీరు తేల్చండి అని అడిగింది. దాంతో ఇక్కడ డిఫెన్స్ ఎవరికి పడింది? అధికార పక్షాన్ని. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అక్రమ బియ్యం లేదా అక్రమ రవాణా జరిగిపోతానే ఉంది. ఇందులో నాడు వైసీపీని ఏదైతే చూపెట్టింది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి జనంలోకి వెళ్ళడం బిగినైంది. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి అర్జెంటుగా పుట్టుకొచ్చింది